దేని కొరకు నీ పరుగు? అబ్రహాం యొక్క ఆశ ఏంటి? అబ్రహాం యొక్క పరుగేంటి? అబ్రహాం పరుగేంటో మనం చూస్తాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఆశ కలిగి ఉన్నాడట. చూడండి, దేవుడు ఏ పట్టణానికి శిల్పి నిర్మాణకుడు? పరలోక రాజ్యానికి ఆయన శిల్పి నిర్మాణకుడు. కాబట్టి అబ్రహాం యొక్క ఆశ దేని మీద చెప్పండి? అబ్రహాం యొక్క ఆశ దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు? పరలోక రాజ్యం వైపు చూస్తూ ఉన్నాడు. మనం కూడా అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సింది, మన పరుగు ఎక్కడికి? మన పరుగు దేని కొరకు అంటే మన నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరుగులు తీయాలి. మనం ఈరోజు భక్తి చేస్తుంది ఎందుకంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఆ మరణం తర్వాత నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు మన విశ్వాస పరుగై ఉండాలి. ఆలోచన చేయండి, భక్తులందరూ కూడా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యానికి చేరాలని గొప్ప ఆశతో వారు పరుగులు తీశారు. అబ్రహాము వాస్తవానికి అంత గొప్పగా దీవెన పొందడానికి కారణం ఏంటి? అబ్రహాము భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. సంగమా,